జాతీయ రహదారులపై ప్రయాణం అంటేనే వాహనదారులు హడిలిపోతున్నారు. నిత్యం ఎక్కడో ఒక చోట ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. విశాలమైన రోడ్లు ఉండడంతో కొందరు మితిమీరిన వేగంతో దూసుకెళ్తున్నారు. భారీ వాహనాలను అదుపు చేయలేక ప్రమాదాల బారిన పడుతున్నారు. దీంతో వారితో పాటుగా రోడ్డుపై ప్రయాణించే మిగతా వాహనదారులను కూడా ప్రమాదాలకు గురి చేస్తున్నారు. తాజాగా నెల్లూరు జిల్లా మనుబోలు సమీపంలో జాతీయ రహదారిపై అతి వేగంతో వెళ్తున్న ఓ ఫార్చునర్ అదుపు తప్పి గాల్లోకి లేచి సిగ్నల్ పోల్ని ఢీకొట్టింది. దీంతో సిగ్నల్ పోల్ పునాదులతో సహా బయటకు వచ్చేసింది. ఆ తర్వాత అదే వేగంతో ఎలక్ట్రిక్ పోల్ని కూడా ఢీకొట్టింది. అయితే వెంటనే కారులోని ఎయిర్ బెలూన్స్ ఓపెన్ కావడంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు సురక్షితంగా బయటపడ్డారు. స్వల్ప గాయాలైన వారిని అంబులెన్స్లో నెల్లూరుకు తరలించారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని కారుని క్రేన్ సాయంతో పక్కకు తీశారు. ఫార్చునర్ కారు ముందు భాగం పూర్తిగా దెబ్బతినింది. ఈ ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని చూస్తే హైవేలపై ప్రయాణం ఎంత డేంజర్గా తయారైందో అర్థమైపోతుంది. కారు ఢీకొట్టిన వేగాన్ని సిగ్నల్ పోల్ పెకిలించుకుని వచ్చిందంటేనే ప్రమాదం జరిగిన తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. అత్యాధునిక ఫీచర్స్ కలిగిన ఫార్చునర్ కారు కావడంతో అందులో ప్రయాణిస్తున్న వ్యక్తులు సురక్షితంగా బయటపడగలిగారు. కారులోని 7 బెలూన్స్ ఓపెన్ కావడంతో చిన్న చిన్న గాయాలతో బయటపడగలిగారు. లేకుంటే అందులో ప్రయాణిస్తున్న వారి ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి. ఒక్కరాడు